బాబాయ్ గారు నమస్తే. చెప్పనా? గతంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రోజా ఆమె ఇప్పుడు తమిళనాడు మొన్న గుడికి వెళ్ళింది. గుడికి వెళ్తే ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి సెల్ఫీ అడిగారు. పనిచేసే ఆడవాళ్ళు సడన్గా మినిస్టర్ గారు ఒక ఎమ్మెల్యే గారు వచ్చారని ఆనందంతో సెల్ఫీ అడిగితే వాళ్ళని చులకనంగా చూసి ఆగండి ఆగండి అని దూరం పెట్టింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు కరెక్ట్ అంటారు? దూరం పెట్టిందంటే మళ్ళీ మరి కావున పని చూసుకోవటమే కామ. జనాలంటే లెక్కలేనప్పుడు ఇంకా అనవసరం. ఎస్సీ ఏంటి ఎస్టీ ఏంటి మనుషులు అనేవారు ఎవరైనా మనుషులే కదా. అదే ఒక మరి అప్పుడు గెలిపించుకున్నారు కదా, మరి ప్రజలకి ఇలాగా ఉన్నారంటే ఆమె ప్రవర్తన తెలిసింది కాబట్టి పక్కన కూర్చోబెట్టారు. అదే మంచిది అయితే గెలుతుంది కదా. అప్పుడే కాదు ఇంకెప్పటికీ రాలేదు కామ. జగన్మోహన్ రెడ్డి అప్పుడు అన్నాడు కదా, మరి ఈ రోజా అనే వ్యక్తి ఎందుకు ఇలా చేస్తుంది? ఇప్పుడు దానికి దీనికి సంబంధమే ఉందిలే కానీ దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. కాకపోతే ఆమె ఇగో ఇది ఆమె వల్ల ఈ ఓటమి పాలైందంట. అంతే మరి, అంతేగా. అవును, పైన ఉన్న వాళ్ళు ఏముండదు, కింద ఉన్న వాళ్ళు చేసే పనులే ఇవి. ఇప్పుడు మొన్నటిదాకా రోజా గారు కానీ కొడాల నాని గారు కానీ వీళ్ళందరూ చేసిన పని ఏంటి? బూతులు పంచాంగమేగా, బూతులే కదా. తిన్నగా మాట్లాడిన రోజు లేదు అసలు. వాడు వీడు సంబోధనలు అది ఇది ఇలాంటి సంబోధనలు సంబోధించారు కాబట్టే జనాలు పక్కన కూర్చోబెట్టారు. మళ్ళీ ఇంకా మారకపోతే మళ్ళీ అదే పరిస్థితి. వీళ్ళు చేసే అదో పనుల వల్ల అసలు వాళ్ళకి మోసం జరుగుతుంది. ఇప్పుడు నిన్ను ఎవరైనా వచ్చి బాగా తెలిసిన వ్యక్తి చాలా రోజులు అయింది నీతో ఫోటో దిగాలి అంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? తప్పదు కదా, తెలిసిన మనిషి తప్పదు. తెలిసినా తెలియకపోయినా అన్నా అంటే ఎవరైనా సరే గౌరవంగా పిలిచినప్పుడు మర్యాదని వాళ్ళ రెస్పెక్ట్ని కాపాడుకోవాలి. మీరు సినీ నటులు పొలిటికల్లో చేసింది ఆమె వచ్చి ప్రజలు వచ్చి ఆమెని సెల్ఫీ అడిగితే ఎందుకు అలాగా దూరం పెట్టి చేయి చూపించి ఆగు ఆగు అన్న కారణం ఏంటి? అదే చెప్పేది. ఆమె దగ్గర ఉన్నటువంటి ఈగో ఫీలింగ్ అది మంచి లక్షణం కాదది. మంచి లక్షణం అయితే చక్కగా వచ్చి సెల్ఫీ కాకపోయినా కనీసం భోజనం చేయొచ్చు అది ఇది అని సాంప్రదాయంగా ఇచ్చేయాలి. దాని దగ్గర మానవత్వం కానీ మర్యాద కానీ సాంప్రదాయం కానీ లేని మనిషి కాబట్టి అలా ప్రవర్తించింది. చులకనగా చూడకూడదు అంటారా ప్రజలు? తప్పు కదా. దీన్ని ఖండిస్తున్నారా మీరు? తప్పకుండానండి. నేను ఎస్సీ. ఇలాంటి ఏంటి మనం ఎలా ఊరుకుంటాం మరి? ఎస్సీ అయినా కింద చేసే పనులు కార్మికులు ఎవరైనా వచ్చినా సరే మనిషే కదండి. మనిషికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి మనకి. ఇప్పుడు నన్ను అడుగుతారా ఎవరన్నా సెల్ఫీ నాకు ఒక ఇది ఆటోగ్రాఫ్ ఇవ్వని నన్ను అడుగుతారా? అడగరు కదా. నువ్వు మూవీల్లో చేసి నువ్వు అంత పేరు సంపాదించుకుని రాజకీయంలోకి వచ్చి నువ్వు జగన్ గారు ముందు చూసి చేశారో లేకపోతే నిన్ను చూసి చేశారో అది వేరే విషయం. నువ్వు ఒక ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఇంత దాకా ఎదిగిన తర్వాత నువ్వు అంత ఫేమస్ క్యాండిడేట్ కాబట్టి నువ్వు వచ్చావు అనేసరికి వాళ్ళు వచ్చి పాపం నిన్ను ఆటోగ్రాఫ్ ఇవ్వు సెల్ఫీ ఇవ్వు అని అడుగుతారు. అంతేగాని నేను ఆటో తోలుకుంటా అంటే నా దగ్గరికి వచ్చి సెల్ఫీ ఇవ్వు ఆటోగ్రాఫ్ ఇవ్వు అనరగా. అది తెలుసుకోవాలి. అది మనిషి లక్షణం ఉంటే అది అవన్నీ జరుగుతాయి. ఆ లక్షణమే మర్చిపోతే ఏది ఉండదు అక్కడ.